ఈ బులెటిన్ మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిదే హవా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్. పిఠాపురం ఎమ్మెల్యేగా సుమారు 71,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు 55,478 ఓట్ల మెజారిటీతో గెలుపు. రేపటి నుండి రాష్ట్రంలో సుపరిపాలన రానుంది. జగ్గంపేట ఎమ్మెల్యేగా 52,000 మెజారిటీతో గెలిచిన జ్యోతుల నెహ్రూ వ్యాఖ్య. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అన్ని స్థానాల్లో హవా సృష్టించింది. అలాగే కాకినాడ, రాజమండ్రి, అమలాపురం పార్లమెంటు స్థానాలను కూడా తన ఖాతాలో జమ చేసుకుంది. అధికార వైసీపీ పూర్తిగా పట్టు కోల్పోవాల్సి వచ్చింది. అన్ని రౌండ్లలోనూ కూటమి అభ్యర్థుల ఆధిక్యత కొనసాగింది. గత 22 రోజుల నిరీక్షణ అనంతరం కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ, రాజానగరం, ముమ్మిడివరం కేంద్రాలుగా లెక్కింపు జరిగింది. ఎన్నికల పరిశీలకులు, ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో అధికారులు ఉదయం 7:30 గంటలకు స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచిన ఈవీఎంలను తెరిచారు. తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. ఈ ప్రక్రియ అరగంట పాటు సాగింది. అనంతరం ఈవీఎంలలో ఓట్లను లెక్కించారు. ఈ నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్ సహా ఆది నుంచి కూటమి అభ్యర్థులు ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చారు. రౌండ్లోనూ టీడీపీ, జనసేన అభ్యర్థులకు స్పష్టమైన మెజారిటీ కనిపించింది. ఉదయం 10 గంటలలోపే ఫలితాలపై జిల్లా ప్రజలు ఒక స్పష్టతకు వచ్చారు. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు అన్ని స్థానాల్లోనూ విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 10 గంటల వరకు కూడా సాగింది. వైసీపీ విజయం సాధిస్తుందని భావించిన కాకినాడ సిటీ, తుని, అనపర్తి, రాజోలు, పి గన్నవరం వంటి స్థానాల్లో ఘోర పరాజయం తప్పలేదు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఊహించిన విధంగానే భారీ మెజారిటీతో గెలుపొందారు. విలక్షణ తీర్పులకు నిలయమైన ఈ నియోజకవర్గ ప్రజలు వలస నేతలను ఎప్పుడూ ఆదరిస్తూనే వస్తున్నారు. ఈసారి అదే ఒరవడిని చాటారు. కాకినాడ సిటీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు 55,478 ఓట్ల మెజారిటీతో సమీప వైకాపా అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై అఖండ విజయం సాధించారు. అలాగే కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి జనసేన అభ్యర్థి పంతం నానాజీ కూడా అఖండ మెజారిటీతో మాజీ మంత్రి కురసాల కన్నబాబుపై ఘన విజయం సాధించారు. పిఠాపురం నియోజకవర్గం నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సుమారు 70,000 మెజారిటీతో వైకాపా అభ్యర్థి వంగగీతపై అఖండ విజయం సాధించారు. అలాగే ప్రత్తిపాడు నుండి వరపుల సత్యప్రభ, జగ్గంపేట నుండి జ్యోతుల నెహ్రూ, తుని నుండి యనమల దివ్య, పెద్దాపురం నియోజకవర్గం నుండి నిమ్మకాయల చినరాజప్ప హ్యాట్రిక్ విజయం సాధించారు. ఇక కాకినాడ పార్లమెంట్ స్థానానికి మొదటిసారి పోటీ చేసిన జనసేన అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇదే స్థానం నుంచి గత 3 పర్యాయాలుగా పోటీ చేస్తూ ఓటమి చెందిన చలమలశెట్టి సునీల్ 4వసారి పరాజయం పాలయ్యారు. అమలాపురం కూటమి ఎంపీ అభ్యర్థి గంటి హరీష్ మాథూర్, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి విజయం సాధించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ శాసన సభ్యునిగా జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ తన సమీప వైసీపీ అభ్యర్థి వంగగీతపై సుమారు 71,000 ఓట్ల మెజారిటీతో గెలుపొంది పిఠాపురంలో ఎన్నికల చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో సాధించిన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ రికార్డ్ నెలకొల్పారు. కాకినాడలోని జేఎన్టీఏ
డీఎంకేలో మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు పవన్ కళ్యాణ్ కు ఆధిక్యత కొనసాగింది. గత సార్వత్రిక ఎన్నికల్లో గాజువాక, భీమవరంలో పోటీ చేసి 2 చోట్ల ఓటమి పాలైన పవన్ కళ్యాణ్ ను ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ను పిఠాపురం ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించారు. కాగా పవన్ కళ్యాణ్ భారీ విజయం సాధించడం పట్ల గొల్లప్రోలు మండలం చేబ్రోల్లోని పవన్ కళ్యాణ్ నివాసంలో మెగా ఫ్యామిలీ సభ్యులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, జన సైనికులు, వీర మహిళలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సోదరి పవన్ కళ్యాణ్ గెలుపుకు సంతోషంతో భావోద్వేగం చెందారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా వనమాడి కొండబాబు అఖండ మెజారిటీతో గెలుపొందారు. గత 22 రోజులుగా కాకినాడ సిటీ నియోజకవర్గంపై నెలకొని ఉన్న తీవ్ర ఉత్కంఠకు మంగళవారం తెరపడింది. తొలి రౌండ్ నుండే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్న వనమాడి కొండబాబు ఆధిక్యతను కొనసాగిస్తూ ముందుకు వచ్చారు. మొత్తం 17 రౌండ్ల ఫలితాలు వెలువడే సమయంతో వనమాడి కొండబాబు 55,478 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. గత నెల మే 13వ తేదీన జరిగిన ఎన్నికల్లో కాకినాడ సిటీ నియోజకవర్గానికి సుమారు 1,70,000 ఓట్లు పోల్ కాగా అందులో వనమాడి కొండబాబుకు సుమారు 1,11,068 ఓట్లు పోలయ్యాయి. రాష్ట్ర ప్రజలు సంక్షేమం, అభివృద్ధికి పట్టం కట్టడం జరిగిందని జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలుపొందిన జ్యోతుల నెహ్రూ అన్నారు. మంగళవారం జగ్గంపేట నియోజకవర్గం నుండి గెలుపొందిన జ్యోతుల నెహ్రూ కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రేపటి నుండి రాష్ట్రంలో సుపరిపాలన రానున్నదన్నారు. జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు 52,000 మెజారిటీతో తనను గెలిపించినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో ఈ నిర్ణయం తీసుకుని ఈనాడు వచ్చినటువంటి ఎన్నికల రిజల్ట్ను బట్టి చూస్తే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి పట్టినటువంటి దుర్దశ ఈనాటితోటి పరిసమాప్తమైంది. రేపటి నుంచి సుపరిపాలన రాబోతుంది ఆంధ్ర రాష్ట్రానికి. భవిష్యత్ అంతా కూడా మరి సుఖమయంగా ఉంటుంది. ఇటు సంక్షేమాన్ని, అటు అభివృద్ధిని జోడెట్ల బండిలో నడిపించగలిగేటటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇది శుభ పరిణామం అని భావిస్తూ ముఖ్యంగా మరి ఈరోజు జగ్గంపేట నియోజకవర్గ ప్రజలు నిన్న ఇంత అత్యధికమైనటువంటి మెజారిటీతో 52,000 పైబడి మెజారిటీతో నన్ను నెగ్గించినందుకు, వాళ్ళు నా మీద ఉన్నటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రాబోయే 5 సంవత్సరాలు కూడా నేను ఏదైతే ప్రజలకు మాటిచ్చానో విద్య, వైద్యం, నీరు, నిరుద్యోగ సమస్య పరిష్కారం, పరిశ్రమలు తేవడం, ఈ 4టిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ తెచ్చి మా ప్రజలకు నేను అందిస్తాను. ఇదే నా వాంఛ, కాంక్ష. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు నానాజీ సుమారు 72,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ప్రతి రౌండ్ లోనూ తన సమీప అభ్యర్థి కురసాల కన్నబాబుపై ఆధిక్యతను ప్రదర్శిస్తూ భారీ మెజారిటీతో పంతం నానాజీ విజయకేతనం ఎగురవేశారు. రాష్ట్ర మహిళలు అంతా ఎలాంటి ప్రలోభాలకు తలొగ్గకుండా ఎంతో విజ్ఞతతో ఓటు హక్కును వినియోగించి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అఖండ విజయం అందించారని కూటమి నాయకురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడ తోట సుబ్బారావు నగర్ లో గల టీడీపీ నాయకురాలు దుగ్గాడ కుమారి నివాసంలో కూటమి మహిళలు విజయోత్సవ వేడుకలు జరుపుకున్నారు. కార్యక్రమంలో భాగంగా కూటమి విజయోత్సవ కేక్ ను డాక్టర్ రాయవరపు సత్యభామ, ముంజలూరి అనంతలక్ష్మి, దుగ్గాడ కుమారి, అనసూరి రాజకుమారి, వంక వరలక్ష్మి కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ కూటమి విజయంలో కీలక పాత్రను పోషించిన మహిళా మణులకు కృతజ్ఞతలు తెలియజేశారు. వైసీపీ రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు మహిళలు అంతా సత్యభామలు అయ్యారన్నారు. ఈ కార్యక్రమంలో అనిత, హైమావతి, భద్రమ్మ, కూటమి మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఖచ్చితంగా కాకినాడలో కూటమి అనగానే ఉదయ్ శ్రీనివాస్ గారు, ఆయన ఎంపీగా, అదేవిధంగా మా టౌన్ కి కొండబాబు గారు తెలుగుదేశం పార్టీ, అదేవిధంగా పంతం నానాజీ గారి ఈ యొక్క మహాకూటమిలో మేమందరం కూడా ఒక సమిధులై చేసినటువంటి కార్యక్రమానికి అందరూ కూడా ఈరోజు చాలా సంతోషపడుతున్నాము. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజలు ఎన్నుకునే విధానం కరెక్ట్ అయింది ఈరోజు చెప్పారు. మరి ఏదైనా కూడా ఎంత పతనాన్ని తీసుకెళ్ళాలన్నా పతనానికి ఒక పరాకాష్ఠ అంటే ఉంటుంది. అదే పరాకాష్ఠ ఇవాళ మనం టీవీ నుంచి చూస్తున్నాం. ఎంత వైనాట్ 175 అన్నారు, ఆ వైనాట్ 170 తిరిగి ఒక 4 మాత్రం వాడికి వెళ్ళింది. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఈరోజు ప్రపంచం కనిపిస్తుంది మన ముందు చూడండి. ఖచ్చితంగా ఈరోజు ప్రతి మహిళ కూడా చాలా సంతోషపడుతూ మా యొక్క
ఏదైతే ఈ యొక్క ప్రపంచంలో కూటమిలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మేము సహాయ సహకారం అందించి మా వంతు మేము కృషి చేసుకుని వాళ్ళందరినీ మేము నిలబెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చాం. మా వైపు కూడా వాళ్ళు చూస్తారని, మాకు ఏదో సహాయ సహకారాలు చేస్తారని కాదు, కానీ ఖచ్చితంగా ఇలాంటి గవర్నమెంట్ వస్తే అందరూ బాగుంటారు, తద్వారా మేము బాగుంటాం అనే ఆలోచనతో ఈరోజు ఈ సంబరాలు జరుపుకుంటున్నాం. కుమారి, అలాగే లక్ష అనంతలక్ష్మి గారు, హేమ గారు, మాకు తన వంక వరలక్ష్మి, హైమావతి, రాజీ, వీళ్ళందరూ కూడా ఇవాళ పేరుని సంతోషపడుతూ ఖచ్చితంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో, ఏదైతే చంద్రబాబు నాయుడు కోరుకున్నారో అదే ఒక రాజ్యాంగాన్ని నిలబెట్టాలి, మా మహిళలందరికీ సరైనటువంటి బాధ్యతను అప్పగించి ముందుకు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. సాధారణ ఎన్నికలు 2024లో పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నిమ్మకాయల చినరాజప్ప 40,451 ఓట్ల మెజారిటీతో ప్రత్యర్థి దవలూరి దొరబాబుపై విజయం సాధించారు. నేపథ్యంలో కాకినాడ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన అనంతరం కౌంటింగ్ అబ్జర్వర్ ఆల్బర్ట్ బిల్లంగ్ పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి జె సీతారామరావు చేతుల మీదుగా ఎన్నికల ధృవీకరణ పత్రాన్ని ఫామ్ 22 ఆయనకు అందజేశారు. జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తే గెలుపును బంగారు పళ్లెంలో పెట్టి ఇస్తామని గతంలోనే తాను చెప్పానని, పొత్తు ధర్మానికి చెప్పిన మాటకు కట్టుబడి పిఠాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో గెలుపును బంగారు పళ్లెంలో పెట్టి పవన్ కళ్యాణ్ కు ఇచ్చామని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా కొణిదెల పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందడంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయకేతనం ఎగురవేసి అధికారం కైవసం చేసుకున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఆ పిలుపు అనుగుణంగా రాష్ట్రం అంతా స్పందించి కూటమికి 160 సీట్ల పైచలుక ఈరోజు రావడం జరిగిందంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి అని తెలియజేస్తున్నాం. మా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరిన ఇంత మెజార్టీ ఇచ్చి మా మాట నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున పాదాభివందనాలు తెలియజేస్తాం. అదేవిధంగా రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించినందుకు ఏదైతే మేము మాట ఇచ్చామో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే బాధ్యత పెట్టారో మా మీద ఆ బాధ్యత నెరవేర్చాం, మాటను నిలబెట్టుకున్నాం. పవన్ కళ్యాణ్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన పిఠాపురం కుటుంబానికి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఎప్పుడూ కూడా ఒక మాట ఇస్తే మాటకి నిలబెడితే పిఠాపురం అని రుజువు చేసిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ, అదేవిధంగా నమ్మి వచ్చిన పవన్ కళ్యాణ్ గారికి ఎంతో మద్దతు హృదయపూర్వకంగా ఇచ్చిన ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, అత్యధిక మెజార్టీతో గెలిచిన పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నియోజకవర్గం తరపున నేను ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. కాకినాడ నగరంలో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం ఉదయం కాకినాడలోని వెలువడిన ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో కాకినాడలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత నేతృత్వంలో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్స్ ను పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ తుమ్మల సునీత, ఎస్సీ సెల్ కాకినాడ జిల్లా అధ్యక్షులు కొల్లాబత్తుల అప్పారావు, ఎండి సయ్యద్లు మీడియాతో మాట్లాడారు. ప్రజలు అఖండ విజయం అందించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీ టైం అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఇంకా మీ ఎమ్మెల్యేలు కానీ, మీ ఎంపీలు కానీ, మీ మినిస్టర్లు కానీ, మీరు కానీ తట్టా బుట్టా సర్దుకోయి అతి త్వరలోనే మీరు వెళ్ళిపోతారని నేను ఆ రోజే చెప్పడం జరిగింది. ఈరోజు ప్రజలు అదే తీర్పవడం అనేది కూడా జరిగింది. మన కాకినాడ పరిస్థితికి వస్తే మరి మన వనమాడి కొండబాబు గారు, మాకు ఉంది నోరు మాట్లాడాలంటే, మేమైనా సరే మాట్లాడం. మాకంటే మా చంద్రబాబు నాయుడు గారు ఒక పద్ధతి, పాడు, ఒక క్రమశిక్షణ అనేది మాకు నేర్పించారు కాబట్టి ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తున్నాం. అదేవిధంగా మా కొండబాబు గారు అడుగుజాడల్లో నడిచి అదేవిధంగా కొండబాబు గారు ఆదేశాల మేరకు మాట్లాడడం జరుగుతుంది. ఈరోజు అదే జాతి మతం అని చూడకంటే ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి కంకణం కట్టి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో లేఖను చేసి పడేశారని నేను మీ ద్వారా తెలియజేస్తాను. ఇల్లు టిట్కో ఇల్లు ఇస్తే అవి మాయ చేసి పడేశారు.
కావలసిన వాడికి రాకుండా ఇతరులకు వచ్చేటట్లు చేసుకున్నారు. అంత అరాచకం సృష్టించారు. అరాచకం సృష్టించినటువంటి వైఎస్ఆర్ని 20 లోపల పెట్టి తన్నడం అనేది చంద్రబాబు యొక్క గొప్పతనం. ఆల్రెడీ చంద్రబాబు చెప్పారు, నేను నెగ్గినప్పుడే అసెంబ్లీకి వస్తాను సీఎంగా అన్నారు. అలాగే సార్ సీఎంగా వెళ్ళడం మాకెంతో గర్వంగా ఉంది. అంత గొప్ప నాయకుడు. ఇదంతా చంద్రబాబు నాయుడు కృషి. ఆ కృషికి తోడు పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరికీ ఆశీర్వాదం మోడీ గారు. ఈ కూటమి విజయం మా విజయం. ప్రతి కార్యకర్త వార్డులో ఇంటింటికి తిరిగి ఎంతో కష్టపడి 4.5 సంవత్సరాలు ప్రతి ఇంటికి వెళ్ళి మోటివేట్ చేసి ఏ రోజు కూడా రెస్ట్ తీసుకోలేదు. చంద్రబాబు ఓడిపోయిన 6 నెలలకే రోడ్డు మీద వచ్చాడు ఆయన. 6 నెలల నుంచి కూడా అలా చేయగా ప్రజల్లో ఎంతో మార్పు తీసుకొచ్చి ఈరోజు ఈ విజయం, ఈ ఘన విజయానికి కారణం చంద్రబాబు. కాబట్టి ఇది వారిదే ఈ విజయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా తెలుగు సోదరులు పెద్దలందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తారు. అంటే నిదానంగా ఉంటే పని అవుతుంది, ఇష్టానుసారంగా వెళ్తే ప్రమాదం కూడా వచ్చిందని చెప్పి తెలియజేయడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు తగిన బుద్ధి చెప్పి 151 కాదు ఇంకా ఎక్కువిస్తామని చెప్పి ప్రజలు ఊహించిన దానికన్నా మీ ఓటుతో, ప్రజల ఓటుతోనే జగన్మోహన్ రెడ్డి బుద్ధి చెప్పారు. ప్రతిపక్షంగా మా పాత్ర ఏంటంటే మీరు చేసిన తప్పుల్ని వెతికి బయట పెట్టడం అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఓట్లు వేసినటువంటి ప్రజలందరికీ కుల మతాలకు అతీతంగా, అలాగే నేను తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా ఒకటి చెప్తున్నానండి, ఏదో కులాలను బట్టి లేకపోతే కమ్యూనిటీ వర్గాలను బట్టి ఓట్లు వేసేస్తారన్న కరెక్ట్ కాదు. ప్రజల పడ్డ ఇబ్బందులను బట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించారని చెప్పి తెలియజేసుకుంటూ దీంట్లో కూడా ఎస్సీలకు పూర్తి అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ ప్రభుత్వానికి నాలా మాదిగి రెల్లులు కూడా తగిన బుద్ధి చెప్పారు. ఈ కాకినాడకు వచ్చేటప్పటికి మా కొండబాబు గారి యొక్క మాటని, వేసని, మా యొక్క భావాచలాన్ని, మా యొక్క ఆత్మను కూడా హేళన చేసి మా ఇబ్బందులు పెట్టి, మా భాషలు ఉంటాయి మా ఎస్సీపేటలో, బీసీపేటలో బాప్ప, మాయ, అత్త, పెదనాన్న, పెద్దని తెలుసుకుంటాం. అటువంటి వాటిని కూడా ఇబ్బంది పెట్టినటువంటి వారికి తగిన బుద్ధి మాతో పాటు ప్రజలు చెప్పారు. ప్రజలందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఘన విజయంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తుల పాత్ర కీలకమని రాష్ట్ర కాపు సద్భావనా సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు పేర్కొన్నారు. కాకినాడ సురేష్ నగర్ లో గల విల్లాలో జగ్గంపేట టీడీపీ నాయకులు భారీ స్క్రీన్ పై ఎన్నికల ఫలితాలను దగ్గరుండి చూశారు. కూటమి విజయ కేతనం ఎగురవేసిన సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కు వాసిరెడ్డి యేసుదాసు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాపు సద్భావనా సంఘం అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి యేసుదాసు మాట్లాడుతూ కూటమి విజయంలో కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులస్తుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. వైసీపీ మాట్లాడి దుర్భాషకే ఒక సవాల్ ఇసిరి మల్లకుంది. నేను ఇది కౌరవ సభలో నేనున్నా, పాండవ సభలో ముఖ్యమంత్రిగానే ప్రమాణ స్వీకారం చేసి వస్తానన్న మాట ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో గుచ్చుకున్న రోజు. ఎందుకంటే 40 సంవత్సరాలు సుదీర్ఘమైన రాజకీయ నాయకుడిని ఏలం చేసి అధికారం ఆడి ఇదే శాశ్వత వర్గంలో జగన్మోహన్ రెడ్డి, వైసీపీ పార్టీ మనుషులందరూ కూడా సమరం 5 రోజు ఇల్లు ఏదో రోజు వస్తుంది. అన్ని రోజులు చీకటిగా ఉండదు. 15 రోజులు ఎన్నికలు, 15 రోజులు చీకటి ఉంటుంది. ఇది గమనించాలి రాజకీయ నాయకులు ఎవరైనా. అటువంటిది కాకుండా ఒంటెత్తు పోకడకు పోయి ఈరోజు 15 సీట్లకి 14 సీట్లకి దిగజారాడంటే రాజకీయ పార్టీని తీసేసి బయటికి వెళ్ళిపోవాల్సిన పని ఉందని చెప్పి డిమాండ్ చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇవాళ ప్రతిపక్షం వల్ల కూడా లేదు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ పార్టీకి. మరి సన్నాసి కుక్కలు మాట్లాడారు.
ఆ కుక్కలు కూడా చెప్తా ఉన్నాను నేను, ఏది శాశ్వతం కాదని ఇప్పుడన్నా తెలుసుకుని బతికితే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశం మాదే, ఈ రాష్ట్రం మాదే, ఈ సర్వం మాదే అనుకున్నారు. ఇవాళ ఎక్కడ పోతారో, దావోస్ పోతారా, లేకపోతే సచిన్ కూడా జైలుకు పోతారా? ఈ గెలుపు మట్టికి ఈ ఆంధ్ర రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు 16 ఉమ్మడి 13 జిల్లాల ప్రజలదే కాపు తెలగ బలిజామంటున్న కులాలు వన్ సైడ్ గా ఒకే బాట మీద వచ్చి కూటానికి ఓటేసింది. దానికి నేను గర్వపడతా ఉన్నాను. ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా అభినందిస్తా ఉన్నాను. ఈవీఎంలలో నిక్షిప్తమైన అభ్యర్థుల ఫలితాలకు గత 22 రోజుల నిరీక్షణకు తెరపడింది. ఎన్నికల ఫలితాల విజయోత్సవ వేడుకలను పంచుకునేందుకు హోటల్ రూమ్స్ లో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సమావేశమయ్యారు. టీవీలలో వస్తున్న ఎన్నికల ఫలితాలను చూసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నేమాని వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్యబద్ధంగా వారి ఓటు హక్కును వినియోగించుకుని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజా విజయం అందించారన్నారు. అదేవిధంగా మరో సభ్యుడు మాట్లాడుతూ ప్రజలు అంతా ధర్మం పక్షాన ఉండి అభివృద్ధి, సంక్షేమానికి పట్టం కట్టారన్నారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. సాధించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. 155 స్థానాలు దాటి వస్తుంది అనుకుంటున్నాం. మేము ఇంత గెలవించడానికి ప్రజాస్వామ్యం మళ్ళీ కాపాడారు ప్రజలందరూ. కొండబాబు గారికి మంత్రి ఇస్తారని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లో ఉన్న అసంతృప్తి, అది ఈ క్రెడిట్ ఎవరికి అంటే వైసీపీకే వస్తుంది. ఎందుకంటే ఎవ్వరికి రాని అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ప్రజలు. 151 సీట్లతోటి అద్భుతంగా ఇచ్చారు ఆయన. కానీ ఆయన స్టార్టింగ్ ప్రజావేదికను కూర్చడంతో ఆయన నైజాన్ని బయట పెట్టారు. ఆయన చేసిన తప్పులు 101 తప్పులు దాటిపోయి ఈవేళ జరగాల్సిన శాస్తి జరిగింది, ఆంధ్రాకి జరగాల్సిన మంచి జరిగింది. చాలా సంతోషంగా ఉంది. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. కాకినాడ నగరంలో మంగళవారం కాకినాడ పార్లమెంట్ తో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఎన్నికల కౌంటింగ్ నిర్వహించడంతో కాకినాడ నగరంలోని వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. దీంతో కాకినాడ నగరంలోని ప్రధాన రహదారులు అన్ని నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. కాకినాడ నగరంలోని మెయిన్ రోడ్, సంత చెరువులోని జ్యోతుల మార్కెట్, రైతు బజార్ మూతపడ్డాయి. ప్రజలంతా ఇంటికే పరిమితమై ఎన్నికల ఫలితాలను ఆసక్తిగా తిలకించారు. దీంతో రహదారులు అన్ని ఖాళీగా దర్శనమిచ్చాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఏర్పాటులో కీలక పాత్రను పోషించి నేడు కూటమి విజయంలో ముఖ్య భూమికను పోషించిన కొణిదెల పవన్ కళ్యాణ్ రియల్ హీరో అని జనసేన నాయకులు పేర్కొన్నారు. కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద గల హరీష్ స్పోర్ట్స్ వద్ద టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సానా సతీష్ బాబు ఫౌండేషన్, హరీష్ చారిటబుల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తలాటం హరీష్ ను పలువురు నాయకులు పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా జన సైనికుడు మాట్లాడుతూ నేడు కూటమి ఘన విజయంలో కీలక పాత్రను పోషించిన కొణిదెల పవన్ కళ్యాణ్ రియల్ హీరో అని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభంజనానికి జనసేనాని పవన్ కళ్యాణ్ విశేష కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకుడు వీరబాబు, చార్లే, శేఖర్, పలువురు జనసేన, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు కూటమిలో భాగంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు యావత్తు కూడా ధర్మ వైపు నిలబడి కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించినటువంటి ఈ శుభ సందర్భంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కాకినాడ నగర ప్రజల తరఫున మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందులో భాగంగా కాకినాడ జిల్లాకి ప్రత్యేకించి శ్రీ సానా సతీష్ బాబు ఫౌండేషన్, సానా సతీష్ బాబు గారు ఆయన యొక్క కృషిని ఈరోజు మేము మర్చిపోలేకపోతున్నాం. ఈ సందర్భంగా ఆయన మరోసారి గుర్తించుకుంటూ ఆయన యొక్క కృషితో ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రత్యేకించి దృష్టి పెట్టి ఈ రోజున ఒక ఎంపీ స్థానాన్ని కానీ, ఎమ్మెల్యే స్థానాలను కానీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం దింపడానికి మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధాన కారణం సానా సతీష్ బాబు గారు. అదే రకంగా హరీష్ స్పోర్ట్స్ అధినేత. అదేవిధంగా కూటమి ప్రభుత్వం స్థాపించడానికి కర్త కర్మ క్రియ శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, పైన మోడీ గారిని కానీ, ఇటు రాష్ట్ర అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ ఒక దాటిమనికి తీసుకొచ్చి రెండు పార్టీలతో మమేకమయ్యి జనసేన పార్టీ బలమైన కూటమి ప్రభుత్వాన్ని స్థాపించడానికి మూల కారకుడు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షుడు, మా ఆరాధ్య దైవం. ఈ రోజున ఆయనకి మేము ఈ సందర్భంగా రుణపడి ఉంటామని కోరుకుంటూ తెలియజేస్తూ కూటమి ప్రభుత్వానికి విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలందరికీ, కాకినాడ నగర ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ
జై జనసేన, జై బీజేపీ. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి లభించిన అపూర్వ ప్రజా తీర్పు పట్ల నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఆధ్వర్యంలో భారీ ఎత్తున బాణసంచా పేల్చి చంద్రబాబు, ఎన్టీఆర్, వంగవీటి రంగా చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు జరిపారు. అనంతరం అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ద్వారా ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ ఆధ్వర్యంలో కామేశ్వరరావు, శ్రీనివాసరావు, కిరణ్, మురళీకృష్ణ, అడప, జగదీష్, షేక్ బాజీ సహకారంతో అన్నదానం చేశారు. ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ కూటమి విజయం ప్రజా ఆకాంక్ష మేరకు వెలువడిన తీర్పు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర వెంకట సత్యనారాయణ, కాసిం, వీరబాబు, మండపాక నాగబాబు, మండపాక శ్రీను, మండపాక సాయిరాం, హర్షవర్ధన్, ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నాయకులకు, కార్యకర్తలకు ఈరోజు మాకు ప్రియమిత్రులు అన్నగారైన వనమాడి కొండబాబు గారికి పేరు పేరున నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ ఈరోజు రాష్ట్రంలో పేదవారికి కూడు, గూడు, గుడ్డ అందించడానికి మరి నారా చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రిగా ముందుకొస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ తీర్పుతో ఫ్యాన్ గాలి మొత్తం ముక్కలైపోయింది. మరి ప్రతి ప్రజలు కూడా ఈ మెజార్టీని ఆనందించి పండుగ వాతావరణం చేసుకుంటున్నారు. మరి ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ మరి ఈరోజు పేదలకు భోజన వసతి కల్పించిన చెరుకూరి సాయిరాం వర్మ, కిరణ్, కామేశు, సత్యనారాయణ గారు, అదేవిధంగా షేక్ బాజీ గారు, రాష్ట్రమంతటా శ్రీనివాసరావు గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. కానీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల ప్రతి ఒక్కరూ కృతజ్ఞతా భావంతో మెలగాలని కందుకూరి మెర్సీ సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కందుకూరి పాల్ రాజ్ పేర్కొన్నారు. కాకినాడ జగన్నాథపురంలో గల కందుకూరి మెర్సీ సుబ్బారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో కందుకూరి సుబ్బారావు జయంతిని పురస్కరించుకుని సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్ కందుకూరి పాల్ రాజ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో తొలుత కందుకూరి సుబ్బారావు చిత్రపటం వద్ద క్యాండిల్స్ ను వెలిగించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సుబ్బారావు జన్మదిన కేక్ ను కందుకూరి మెర్సీ కట్ చేశారు. కార్యక్రమంలో భాగంగా 20 మంది నిరుపేదలకు 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ కందుకూరి పాల్ రాజ్ మాట్లాడుతూ కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను జీవితాంతం గుర్తుంచుకుని వారి జయంతి వర్ధంతులు జరుపుతూ వారిని నిత్యం స్మరించుకోవాలన్నారు. మామిడివాడ దగ్గర ఉండే పైనాని కుగ్రామంలో జన్మించారు. ఆయన స్వశక్తితో ఊరంతా నిరుత్సాహపరిచినా సరే ఆయన పట్టుదలతో చదివి కుటుంబాన్ని మొత్తం చదివించి అన్నదమ్ములందరూ చదివించి ఈరోజు మేము కాకినాడలో ఇక్కడ ఒక మంచి ఉద్యోగంలో ఉండి విద్యావంతులుగా మారడానికి కారకులయ్యారు. ఒక 100 మంది కుటుంబ సభ్యులు ఆయన వల్ల ఈరోజు విద్యావంతులై పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటూ ఆస్తులు సంపాదించుకొని చక్కగా సెటిల్ అయిన సందర్భం కనిపిస్తుంది. మరి ఆయన యొక్క సుగుణాలు, ఎందుకంటే నీతిమంతుని జ్ఞప్తికి తెచ్చుకోవడం ధన్యత అనే ఒక వాక్యాన్ని బట్టి ఆయన యొక్క సుగుణాలు విషయానికి వస్తే ఎవరు నిన్ను బాధ పెట్టినా, విమర్శించినా తిరిగి నువ్వు విమర్శించొద్దు. వాళ్ళ మీద ఎటువంటి పగ కానీ ఎటువంటి బాధ కానీ పెట్టుకోవద్దు. క్షమించు, భరించు. నీ మాటలతో కానీ చేతులతో కానీ హావభావాలతో కూడా ఎవరిని బాధ పెట్టద్దు. వాళ్ళ లెక్క వాళ్ళు ఏ రోజు చెప్పుకుంటారు అనే గొప్ప సందేశాన్ని ఇస్తూ ఆయన జీవితాన్ని కూడా ఒక ఆదర్శంగా, దానికి అనుగుణంగా ఆయన జీవితాన్ని ఒక అర్థంగా చూపించారు. ఇది ఆయనలో ఉన్న గొప్ప సుగుణం. ఈరోజు ఆయన లేకపోవడం నాకు నిజంగానే ఒక తోడు, నాకున్న నా ఒక శ్రేయోభిలాషి, నా స్నేహితుడిగా ఉన్న నా తండ్రి లేకపోవడం, ఆ లోటు నాకు ప్రతి క్షణక్షణం కనిపిస్తుంది. నేను రోజు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఇక్కడ ఫోటో ఉంటుంది, నాన్నగారి ఫోటో. ఆయన ఆ ఫోటో చూసుకొని నాన్న వెళ్తున్నాను అంటే వెంటనే ఆయన మాట్లాడినట్టు అనిపిస్తుంది నాకు. అలాగే బాబా క్షేమంగా వెళ్ళి రానా అని మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఆయన ఫోటో చూసుకొని నేను ఆయనకి వెళ్తున్నానని చెప్పి వెళ్తాను. ఇలాంటి కొన్ని ఇప్పుడు ఈరోజు కూడా దగ్గర 20 మందికి నేను 5 కేజీల బియ్యం, 2 నెలల సరిపడా కిరాణా సామాను, ఒక బెడ్షీట్ నిరుపేదలకి, అలాగే మా అమ్మగారికి సేవ చేసి కంటికి రెప్పలా చూసుకొని మా పెద్దలకి ఇవ్వడం జరిగింది. సో అది మా నాన్నగారి జన్మదినం సందర్భంగా ఆయన రుణం తీర్చుకోవడం భాగంలో ఎప్పటికీ రుణం తీర్చుకోలేము, కానీ ఏదో విధంగా ఎవరికో సాయపడాలనే భావంతో ఈ రోజు చేయడం జరిగింది. కాకినాడ శ్రీరామ్ నగర్ లో వేంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో 1,00,000 తమలపాకుల అభిషేక కార్యక్రమం ఘనంగా జరిగింది.
కాకినాడ కొండేపాలెం స్కూల్ వద్ద గల శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో హనుమత్ జయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 4వ రోజు శ్రీ అభయాంజనేయ స్వామివారికి మహారుద్రాభిషేకం, 1,00,000 తమలపాకుల శ్రీరామనామ యజ్ఞం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోర్చనల నడుమ పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, వివిధ రకాల పండ్ల రసాలు, పసుపు, కుంకుమ, గంధం, విభూది, సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి రుద్రాభిషేకం భక్తుల చేతుల మీదుగా జరిపించారు. అనంతరం ఆలయ అర్చకులు గోవింద్ సాయి, వేద పండితుల మధ్య పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు చేతుల మీదుగా 1,00,000 తమలపాకుల శ్రీరామనామ యజ్ఞం చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సాయి మాట్లాడుతూ హనుమత్ జయంతి ముగింపోత్సవాలు పురస్కరించుకొని ఈ నెల 11వ తేదీన మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు ముమ్మిడి సూరిబాబు, కమిటీ సభ్యులు ముమ్మిడి దుర్గారాజు, ఇమ్మిడిశెట్టి వెంకటరమణ, వాకాడ శ్రీనివాసు, జువల ప్రకాష్, మద్దాల మల్లేశ్వరరావు, ముమ్మిడి శ్రీనివాస్, పెద్ద స్వామి, తలాటం లోకేష్, కర్రి సతీష్, బాబాయ్, పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. నిన్న ఉదయం 8 గంటలకి 1,00,000 తమలపాకుల పూజ, మహన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే ఆలయ కమిటీ సభ్యులైన సూరిబాబు గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఆలయంగా అందరూ కదా ఇచ్చి యథాశక్తిగా భక్తి శ్రద్ధలు ఈ యొక్క కార్యక్రమం జరిగింది. అలాగే రేపు ఉత్సవాల్లో 5వ రోజు భాగంగా రేపటితో హోమం జరుగుతుంది. ఆ హోమంతో రేపు ఉత్సవాలు విగత ముగిస్తాయి. వచ్చే మంగళవారం నాడు 11వ తారీఖున ఆలయం వద్ద భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కదా వచ్చేసి స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారని కోరుచున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిదే హవా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్. పిఠాపురం ఎమ్మెల్యేగా సుమారు 71,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబరాలు జరుపుకున్న పార్టీ శ్రేణులు. కాకినాడ సిటీ ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన టీడీపీ అభ్యర్థి వనమాడి కొండబాబు 55,478 ఓట్ల మెజారిటీతో గెలుపు. రేపటి నుండి రాష్ట్రంలో సుపరిపాలన రానుంది. జగ్గంపేట ఎమ్మెల్యేగా 52,000 మెజారిటీతో గెలిచిన జ్యోతుల నెహ్రూ వ్యాఖ్య. ఇది నేటి కేసీసీ వార్తల సమాహారం. రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.